విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్కు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్న పనులు నత్తనడక నడుస్తున్నాయి. 65% పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. దుర్గగుడి ఫ్లైఓవర్ను నిర్మించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోమా కంపెనీకి పూర్తి స్థాయిలో పనులు చేసే సామర్థ్యం లేకున్నా ఆ కంపెనీకే పనులు అప్పగించడంపై ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న విజయవాడ స్థానికులు ప్రజాప్రతినిధులతో మా రిపోర్టర్ ఆలూరు రమేష్ ఫేస్ టు ఫేస్. నగరానికే కాకుండా ఈ ప్రాంతానికే అత్యంత కీలకమైన దుర్గగుడి ఫ్లైఓవర్ గడువును ప్రభుత్వం మరో ఏడాది పెంచింది. 2016కే పూర్తి అవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ 2017కి 18కి కూడా పూర్తి అవ్వడం లేదు. దీంతో 2019 కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర జాప్యం జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టుతో సామాన్య మానవులు, ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం అనుకున్నది ఒకటైతే అవుతున్నది మరో సందంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ఏడాది కాలంలో పూర్తి చేయాలని తలపెట్టినప్పటికీ కూడా అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం ఆ రకంగా ఉండట్లేదు. నిత్యం ఈ ప్రాజెక్టు విజయవాడ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దుర్గగుడి ఫ్లైఓవర్ ఏమైంది అని చర్చించుకునే పరిస్థితి ఉందంటే ఇది ఎంత కీలకమైన ప్రాజెక్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విజయవాడ నగరానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. ఈ ప్రాజెక్టు పనితీరు పట్ల వాళ్ళు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, కామన్ మెన్ కానీ, వాహనదారులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ ప్రాజెక్టులో జాప్యం వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం వారితో కొద్దిసేపు మాట్లాడదాం. వాళ్ళ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా విషయాలు తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ముందు ఆయనతో మాట్లాడదాం. విష్ణు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఫోకస్ పెట్టారు, ఏడాది కాలంలో పూర్తి చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది ఈ ప్రాజెక్టు? మీరు కూడా 2-3 సార్లు విజిట్ చేశారు, నిరసన కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందని మీరు అభిప్రాయపడతారు? ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఫోకస్ పెడతాం కానీ కాదు. ఇది గతంలోనే ఉన్నటువంటి ప్రభుత్వము. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శ్రీనివాస్ కానీ, నేను కానీ, శివాజీ కానీ, పార్సారథి కానీ వాళ్ళందరం కూడా పోయి 40 కోట్ల రూపాయలు డిపిఆర్ శాంక్షన్ చేయించాం. సరే, ఆటోమేటిక్గా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రయారిటీ మారుతుంది. దీన్ని శాంక్షన్ చేయించి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పని ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత పుష్కరాలు దగ్గర పడుతూనే పుష్కరాలకి పూర్తి చేస్తామన్నారు. అసలు ప్రభుత్వానికి ఒక మాట మీద నిలబడి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పిన ఆలోచన ఎక్కడ కనపట్లేదు. అధికారంలో లేనప్పుడేమో ఆరాటపడ్డారు. మేము ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి చేసిన తర్వాత దీన్ని ప్రారంభించాలి అని అంటే దానికి వీళ్ళందరూ వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, భవానీపురం కానీ, విద్యాధరపురం కానీ, కొండపల్లి నుంచి పాత బస్తీకి రావాలన్నా, పిల్లలు చదువుకోవడానికి రావాలన్నా, వ్యాపారస్తులు వ్యాపారానికి రావాలన్నా కూడా పూర్తిగా అసలు విజయవాడ నగరం అంతా కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. దీన్ని 6 నెలల్లోపు పూర్తి చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి రాజకీయ పార్టీలన్నీ కూడా ఉద్యమించడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయము అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు అవుతున్నటువంటి పనుల ప్రోగ్రెస్ చూస్తే ఎప్పటికి పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? దీన్ని మీరు మొదటి నుంచి కూడా గమనిస్తూనే ఉన్నారు కదా, ఏ రకంగా జరుగుతున్నాయి పనులు? సార్, ఇది కృష్ణ పుష్కరాలు పూర్తి చేస్తామని చెప్పని అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పుడు సంగతి మనందరికి తెలిసిన విషయమే. కృష్ణ పుష్కరాలు అయిపోయినా, అంచు పుష్కరాలు అయిపోయినా, కావేరి పుష్కరాలు అయిపోయినా, మళ్ళీ ఇంకో పుష్కరాలు వస్తున్నా కూడా ఇంతవరకు దీన్ని కనీసం కదపకుండా దాదాపు 3 ఏళ్ల వరకు ఇప్పటి వరకు జగ్గపేట గానీ, ఇటు మైలవరం గానీ, తిరువురు గానీ, నందిగామ గానీ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా మన మచిలీపట్నం వెళ్ళాలన్నా, అమరావతికి వెళ్ళాలన్నా మెయిన్ రహదారి అవుతుంది. ఈ రహదారిని పూర్తిగా దీన్ని పని చేయకుండా, దీన్ని ఇందాక ఏదైతే విష్ణు గారు చెప్పారో ఆ యొక్క కంపెనీ సరిగ్గా చేయకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని రుద్దేయడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మేము చూడడం స్టేట్మెంట్ చూడలేదు. ఇప్పుడు దాదాపు ఇటువంటి స్టేట్మెంట్లు 6 సార్లు ఇచ్చారు. 6 సార్లు కూడా ప్రతిసారి కూడా మీరు చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం, మేము పలానా రోజు ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు చెబుతా ఉన్నారు 60% పూర్తి అయిపోయిందని. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా, వాళ్ళు పేపర్ మీద చెప్పేది ఒక రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పేది ఒక టైప్ లో కనబడుతుంది. వర్క్ కనీసం 50% కూడా పూర్తయిన పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది. చిన్న ఫ్లైఓవర్ కట్టలేనోడు అమరావతి మేము కడతామని చెప్పని జపాన్, సింగపూర్, చైనా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఫ్లైఓవర్ ని మీరు సత్వరమే పూర్తి చేయాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా అనునిత్యం ఇబ్బంది పడుతున్నారు ఈ దుమ్ము ధూళితో. దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ లోకల్ ఎంపీ కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, లోకల్ ఎమ్మెల్సీ కానీ, మినిస్టర్ కానీ ఏ ఒక్క నాయకుడు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ యొక్క ఫ్లైఓవర్ మీద ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ వైఫల్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం మీద తోసేసి ఇది మాకు సంబంధం లేదని చెప్పే పని చంద్రబాబు నాయుడు చేస్తారు. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కొద్ది రోజుల్లో కనుక అందకపోతే కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో పాటు కలిసి మేము ఏదైనా ఉద్యమాలు చేయడం కూడా నేను సిద్ధపడతాను. డైవర్షన్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి? అసలు ప్రజలు, వాహనదారులు, స్థానికులు
ఎటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? మేము ఒక విషయం మీ నోటీసులో పెడతాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు నేనే అధికారంలోకి వచ్చాను, నేనే 5 నెలలు 6 నెలలు కడతానని చెప్తారు. దానికి ముందు ప్రాథమికంగా మనం పరిశీలించినట్టయితే 2012 జూన్ 25వ తారీఖు నాడు ఇదే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నాయకత్వంలో ఇదే ప్రాంతంలో ధర్నా చేసి కాంగ్రెస్ వాళ్ళకి చేత కాకపోతే చెప్పండి, ఇంజనీర్లు నా దగ్గర పిలవండి, నేను ఏ విధంగా కడతానో చూపిస్తాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి బీరాలు పలికారు. అదంతా యూట్యూబ్ లో కూడా స్పష్టంగా కనపడుతుంది. కానీ మీరు 2014 జూన్ 2వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 డిసెంబర్ 5వ తారీఖు నాడు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 2015, 16, 17, 18 4 సంవత్సరాలు అవుతుంది. నువ్వు 400 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయలే. 50,000 కోట్ల రాజధానిని నువ్వు ఏ విధంగా పూర్తి చేస్తావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బాబురావు గారు చూస్తూనే ఉన్నారు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సిటీకి రావాల్సిన వాళ్ళంతా కూడా నిత్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరానికి కూడా అవనటువంటి పరిస్థితి. కొత్తగా మరొక టార్గెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎలా ఉంది పనితీరు, ఎలా ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ కామెంట్ ఏంటి? ఒక్క విజయవాడ నగర ప్రజలే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి విజయవాడ వచ్చేటువంటి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గత 3 ఏళ్ల నుండి ఇదే రకమైనటువంటి నరకయాతన పెడతా ఉంటే ప్రభుత్వానికి చెమగొట్టినట్లేదు. ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెడతారు? ఎవరో ఒక అధికారి, ఒక కలెక్టర్ గారు పెట్టినే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే పుష్కరాలకి ప్రారంభించేస్తామని చెప్పి మీరు ఎన్ని డెడ్ లైన్ మార్చారు? సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా. రెండోది, నిర్మాణ సంస్థ సామర్థ్యం అన్నారు. చేతగాని కంపెనీకి చేతగాని ప్రభుత్వం అప్పచెప్పి ఇవాళ కళ్ళకే కనపడతా ఉంటే ఎందుకు మీరు చర్య తీసుకోవట్లా? అంటే ఈ కంపెనీతో మీరు కుమ్మక్కైపోయారు కాబట్టేనా? లేకపోతే ఏముంది మీకు? ఇది కంపెనీ యొక్క సామర్థ్యం ఒక భాగం అయితే దీన్ని నడిపే ప్రభుత్వ సామర్థ్యం కూడా ఒక ప్రశ్నార్థకమే. మీరు ఇవాళ దీని మీద 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, దీనికి రెట్టింపు జనం ఖర్చు పెట్టుకున్నారు. దీని ట్రాఫిక్ డైవర్షన్ వలన వాహనాలు, పెట్రోల్, డీజిల్ ఎంత ఖర్చు అయింది ఒక్కొక్కరికి? ఎన్ని గంటల సమయం వృధా అవుతా ఉంది? మీరు ఖర్చు పెట్టిన దానికి 2 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. అంటే ప్రజలకు ఆర్థిక నష్టం, సమయ నష్టం, నరకయాత్ర అనుభవించడం. విజయవాడ నగరం ఈ రకమైన పరిస్థితి ఉంటే చెవగొట్టినట్టు ఎక్కడో మారుమూల కాదే, రాష్ట్రం నడిబొడ్డున మీ దగ్గర ముఖ్యమంత్రి గారు రోజు డ్రోన్ కెమెరాలతో నేను పోలవరం చూస్తానన్నాడు. మీ ఇంట్లోంచి కనపడతా ఉంటుంది ఈ ఫ్లైఓవర్, సీఎం గారి ఇంట్లోంచి. మీ ఇంటి ముందు కట్టేటువంటి ఫ్లైఓవర్కి దిక్కు లేకపోతే ఇంకా ఎలా మీ మాటలు నమ్మేది? రాబోయే కాలంలో కూడా జనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పాల్సి వచ్చి మాత్రం హెచ్చరిస్తాం. ఊరు మధ్యలోంచి ఎంత ట్రాఫిక్ వెళ్తున్నా సరే దీని మీద ఎంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. దీనిపైన సమీక్షలు చేస్తున్నారు, చేస్తున్నారు, డెడ్ లైన్స్ చేస్తున్నారు తప్ప ఇక్కడ కార్యాచరణ అన్నది ఫస్ట్ లో చాలా హడావుడి చేశారు. మొదట 6 నెలలకి 8 నెలలకి ఇస్తామని, తర్వాత మరి ఆ స్పీడ్ ఎందుకు తగ్గింది, ఆ వేగం ఏమైపోయింది అన్నది మరి ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. కావున ఈ ఒక సమస్యని త్వరగా తీర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2015 డిసెంబర్ 6వ తారీఖున అట్టాసంగా ఈ యొక్క ఫ్లైఓవర్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు కానీ ఈరోజు ఆ రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు అందరూ కూడాను 6 నెలల్లో పుష్కరాల టయానికల్లా మీ యొక్క ఫ్లైఓవర్ ని అందిస్తామని చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేసే విధంలో ఇప్పుడు కనబడుతుంది. మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి మా యొక్క ప్రజలందరూ ఓట్లతో గెలిచి ఆయన ఈ అభివృద్ధి అని చెప్పి ఒక కుంటు సాకుతో ఈ రోజు జల్లిఖాన్ గారు పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్ళారు. ఈయన ఈ రోజు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ ఈ గట్టనక ప్రాంతం నుండి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కూడా సమీక్ష చేయడానికి కూడా రాని దౌర్భాగ్యంలో ఉన్నామా. ఎందుకంటే మొన్నటిదాకా కూడా అయితే ఇక్కడ ప్రజలకి చాలా అనారోగ్యాలు వచ్చినా గానీ అంబులెన్స్ రావడానికి కూడా దారి లేని పరిస్థితుల్లో ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జనవరి కల్లా పూర్తి చేయాలి అనే ఒక సంకల్పంతో ఒక ఇది ఇచ్చారు. మరి అది ఎంతవరకు పూర్తి చేస్తారో కలెక్టర్ గారు అయితే మరి ఆ రోజు ఒక నెలకు వచ్చేసి ఏంటంటే మేము ఇచ్చేస్తాం 4 రోజుల్లో పూర్తి చేస్తాం అన్నారు. కానీ ఏమి కూడా ముందుకెళ్ళట్లా. మరి ఆ నిధులు ఏమవుతున్నాయో, వచ్చిన నిధులు ఏమవుతున్నాయో తెలియదు, ఈ ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. ఇక్కడ వర్కర్స్ ఎటు వెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు వీళ్ళు. మరి ఇంత చేతగాని సోమా కంపెనీకి ఇల్లు ఇచ్చి
మరి ఈ యొక్క డబ్బుల్ని ఎటు వాడుతున్నారో కూడా మాకు అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది. ఇది స్థానిక ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలు ఈ రకంగా ఉన్నాయి. తాజా లక్ష్యం 2019 జనవరి అనేది కూడా పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు ఇక్కడ ఉన్నటువంటి నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిర్మాణ కంపెనీ యొక్క వైఫల్యాలే ఈ రోజు ప్రభుత్వం ఇన్ని విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో వారిని అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా, తీవ్రంగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పనుల్లో వేగాన్ని పెంచడంలో సోమా కంపెనీ తీవ్రంగా వైఫల్యం అవడం ఇక్కడ స్వచ్ఛంగా ఇక్కడ మనకి ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అనుకున్న లక్ష్యం, మరో కొత్త లక్ష్యాన్ని ఈ సంస్థ చేరుకోగలదా లేదా అనే దానిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, వాహనదారులు అంతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, అమరావతి.